నంద్యాల జిల్లా డోన్ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన విషాద ఘటన తీవ్ర కలకలం రేపింది. ప్రసవం కోసం ఆసుపత్రికి వచ్చిన బాలింతతో పాటు నవజాత శిశువు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. డ్యూటీలో గైనకాలజిస్ట్ వైద్యులు అందుబాటులో లేకపోవడం, సకాలంలో సరైన వైద్యం అందించకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని వారు ఆరోపించారు. కుటుంబ సభ్యులకు మద్దతుగా సిపిఐ నాయకులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగినా అధికారులు పట్టించుకోవడం లేదని సిపిఐ జిల్లా కార్యదర్శి రంగానాయుడు విమర్శించారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. మాకేమంటే సూపరింటెండెంట్ గారి మీద మాధవి గారి మీద డ్యూటీలో లేకపోయినా డాక్టర్స్ డ్యూటీలో ఉన్నట్టు చెప్తున్నారు. నర్సులు డెలివరీ చేశారనేది ఎక్కడ లేదు. ఆమె ఎట్లా అవగాహన తెలియదు కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా ఉన్నాడు మేడం. మాకు ఇప్పుడు మళ్ళీ ఆయన అన్నాడు చనిపోయింది కూడా సూపరింటెండెంట్ గారు ఫేక్ వార్త అన్నాడు. వాట్సాప్ లో మేము చెప్పలే, వాట్సాప్ లోనే సెండ్ చేసినాడు. ఏం జరిగిందని కనుక్కోకుండా చనిపోయింది కూడా ఫేక్ అంటే సీసీ కెమెరాలో వాళ్ళ మీద మాకు రెస్పెక్ట్ ఉంది మేడం. ఎందుకంటే మేము కంప్లైంట్ చేసాం, రాసిచ్చినాం. అతడు ఎవరు సూపరింటెండెంట్ పూర్తిగా నిర్లక్ష్యం కారణంగా విధులకు వచ్చిన వాళ్ళు హాజరైతున్నారు. డ్యూటీ డాక్టర్ ఇక్కడ ఉన్నాడా లేదా, అసలు నర్సులు డెలివరీ చేయడం ఏంటి మేడం? అసలు మీరు పోయే లోపల డిలీట్ చేస్తారు మేడం. ఎంటీ పేపర్ మీద ఎవరికి ఎప్పుడు ఇప్పుడే కాదు ఎప్పుడు ఇబ్బంది జరగకుండా చూసేదానికి మేడం సీసీ కెమెరా మీరు చూసేటప్పుడు మేము కూడా చూస్తాము. ఆడ ఏం జరిగింది మాకు చూపించకపోయినా ఖచ్చితంగా మీ ప్రాణం కోసం ఖచ్చితంగా చూస్తాం. లేదు మేడం, మేము చూస్తే కూడా మాకు కూడా ఇట్లా ఎవరు ఉన్నారనేది అది ఉంటుంది కదా మేడం. ఎందుకంటే మీరు సమాచారం జిల్లాధికారి వచ్చారు, మీకు విన్నవించడం మా డ్యూటీ. మా బాధనంతా మీకు చెప్తాం. నెక్స్ట్ ఇట్లాంటి సిచ్యువేషన్ ఇంకొక ఆడపిల్లకి రాకూడదు. ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం కూడా. ఓకేనా? ఖచ్చితంగా మీరు ఎల్లోపు చెప్తారు మేడం. ఇది ఎంక్వైరీ ఇప్పుడు టైం మేము మేడం మిమ్మల్ని పదే డిస్టర్బ్ చేయలే కదా. మీరు ఒక వారమా, 2 రోజుల, 3 రోజుల, 1 రోజా అనేది మాకు ఒక మాట చెప్తే మేము ఉండండి. నేను చూస్తా ఫస్ట్ రికార్డు మీకు ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. తర్వాత మళ్ళీ ఎంక్వైరీ కండక్ట్ చేసి మీకు ఇస్తాను. ఈ నెల 14వ తేదీన డోన్ ప్రభుత్వ వైద్యశాలకి కృష్ణగిరి మండలం ఎరకల చెరువు గ్రామానికి చెందినటువంటి మహేష్, పెనుమాడ గ్రామానికి చెందినటువంటి అనురాధ తీసుకొని హాస్పిటల్కి రావడం జరిగింది. అయితే ఇక్కడ డాక్టర్లు ఎవరు సక్రమంగా లేకపోవడం వల్ల విధుల్లో ఉండాల్సినటువంటి హాజరు మాత్రం ఉంది. కానీ ఇక్కడ నర్సులతో వైద్యం చేసి ఆ వైద్యం వికటించి ఈరోజు అనురాధ పుట్టినటువంటి బిడ్డ బాబు చనిపోవడం జరిగింది, అనురాధ చనిపోవడం జరిగింది. దీనికి బాధ్యులైనటువంటి వారిపైన ఖచ్చితంగా చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు విధులకు హాజరు కావాల్సినటువంటి డాక్టర్, విధులని పర్యవేక్షణ చేయాల్సిన డాక్టర్, పర్యవేక్షణ చేయాల్సిన సూపరింటెండెంట్ నిర్లక్ష్యం పూర్తిగా కనపడతా ఉంది. గైనకాలజిస్ట్ హెడ్ మాధవి గారు ఇక్కడ పూర్తిగా పర్యవేక్షణ లోపం ఉంది. ఆమె ఎవరిని కూడా డాక్టర్లు సక్రమంగా విధులు చేయకుండా ప్రైవేట్ క్లినిక్ లో పెట్టి ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చేటువంటి పేద ప్రజలని నిర్లక్ష్యం చేసి వాళ్ళ ప్రాణాలను బలిగొట్టినటువంటి వాళ్ళపైన క్రిమినల్ కేసు నమోదు చేయాలని మేము ఈరోజు సిపిఐ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే వాళ్ళకి మృతికి కారణమైనటువంటి నిర్లక్ష్యానికి వల్ల చనిపోయినటువంటి అనురాధ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వీళ్ళపైన ఖచ్చితంగా చర్య తీసుకోకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. స్టార్ట్ అయినాయి లోపల చూసినాము. 2.5-3.5 లోపల డెలివరీ చేసినాను. డెలివరీ చేసిన తర్వాత ఇప్పుడు ఓపిరాచుకునే వాటి 40 తారీఖు ఓపిరాచుకునే భారీ చనిపోయిందని నర్సులు ఒక డాక్టర్ లేడు, ఎవరు లేరు. ముగ్గురు నర్సులు, ఒక నర్సులు డెలివరీ చేసి బ్లీడింగ్ అయిపోయింది, ఇట్లా పిక్స్ వచ్చినాయి. నర్సులు ఆపరేషన్ చేయడమే ఆ పెద్ద ఎవరు తెలియదు మాకు. డాక్టర్లు ఎవరు ఏం జరిగింది నాకు అర్థం కాక ఎట్లా సర్లేసారి చనిపోతే చనిపోయా ఈ ఆపకుండా బతికేయండి అని అడిగితే కూడా లేదు బాబు, కరెంట్ తెచ్చుకోమని మర్చిపోయా అయితే ఎవరు లేరు డాక్టర్లు అని కరెంట్ తీసుకుంటే కరెంట్ వేసిన తర్వాత లేడు బాబు మంచి పడిపోయింది, చనిపోయే అవకాశం మీకు బాగా నమ్మకం లేదు. మొత్తం అన్ని తక్కువైపోయినాయి, పలిసిపోయింది, పడిపోయింది అని చెప్పి లోపలికి వేసే లోపల మళ్ళీ బయటకు వచ్చి మేడం చనిపోయింది అని చెప్పి
డోర్ లో ఉన్న కర్నూలు ఉన్న డాక్టర్ తిడుతుంది కానీ డోర్ లో ఉండాలని కొంచెం ఇంత నెగ్లిజెన్స్ ఉంటే నా కనీసం అంత గంట టైం కూడా లేదు వాళ్ళకి వచ్చి నర్సులు ఎట్లా గాడు రావాలి మనుషుల అని డాక్టర్ మేడం తిట్టింటారు మేడం కొద్దిసేపటికి మేడం చనిపోయింది